వాళ్ళ హాయ్ ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు చేపల మార్కెట్లో ఉన్నామండి. ఈ చేపల మార్కెట్ మాదేనండి. ఇక్కడ మేము రోజు అమ్ముతాము. ఈరోజు అమ్మంగా ఒక 40 కిలోలు తెచ్చిన 40 కిలోల దగ్గర ఒక 2 చేపలు మిగిలినాయి. ఇక 2 చేపలు కూర కొనదామని ఆయనతో మా వానికి ఇస్తే నరికేటప్పుడు మా కొడుకేనండి. ఆ 2 కూర కట్టేసి ఆ తర్వాత ఇంటికి తీసుకొని వచ్చి మంచి ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా చాలా బాగా క్లీన్ చేసిన. ఎందుకంటే చేపలు ఎక్కువ దక్క మస్తు ఫ్రెష్ కడుక్కుంటే చాలా మంచి వస్తాయండి. ఇక వాటికి తగినంత ఉప్పు కారము మసాలాలు వేసుకొని ఇంత ధనియాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ ముక్కలను ట్రిమ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మంచిగా మసాలాలు కలుపుకొని చింతపులుసును ఉల్లిగడ్డల పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలు చాలా పడిన తర్వాత ఆ తర్వాత కూర తయారు చేసుకోవచ్చు అండి. చూడండి ఏ విధంగా వేస్తున్నాడో. ఇలా ముక్కలు దూరం విడివిడిగా వేసుకోవాలండి. ఎందుకంటే ముక్కలు ఇచ్చిపోకుండా చాలా బాగుంటుంది. ఇక ఆల్మోస్ట్ మన కూర రెడీ అయినట్టే అండి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వబోతున్నాం చూడండి. ఇక ఆ తర్వాత కూర దగ్గర పడ్డట్టు ఆల్రెడీ. ఒకసారి తిన్నాక రుచి ఎలా ఉందో టేస్ట్ చెప్తే చూడండి. నాకైతే ఫస్ట్ తలకాయ తింటున్నాను చూడండి. కూర అయితే ఆల్మోస్ట్ సూపర్ వచ్చిందండి, చాలా బాగుంది.